ఎక్కువగా చేస్తూ ఉండేది. అయితే ఒకానొక దినమందు ఆమెమైందంటే కాయిలా పడిందంటే జబ్బు పడింది. ఆమెమైంది కాయిలా పడి ఆమె ఆ జబ్బు పడి ఏమైందంటే చనిపోయింది. ఒకానొక దినమందు ఆమె చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆ శవాన్ని కడిగి ఎక్కడ పెట్టారు అంటే తీసుకుని వెళ్ళి ఒక మేడ గదిలో పరుండబెట్టి ఉన్నారు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే సామాన్యంగా ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో కూడా మనం ఎవరిని ఉంచము. వాళ్ళు ఎంతో ఇష్టంగా ఒకవేళ ఆ ఇల్లు కట్టుకోవచ్చు, కానీ ఆ ఇంట్లో మాత్రము చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఎవరు ఉంచరు. తీసుకొచ్చి ఏం చేస్తారు? బయట పండుకోబెడతారు. అలాగే స్నానం చేయించిన తరువాత ఎక్కడ పెడతారు? పెట్టెలో పెడతారు కదా, తీసుకొచ్చిన బాక్సులో పెడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దోరక చనిపోయిన తరువాత ఆమె శవాన్ని కడిగి తీసుకుని వచ్చి మేడ గదిలో పరుండ పెట్టారంట. హల్లెలూయా. వారి విశ్వాసం ఏంటి అంటే భక్తుడు వచ్చి ప్రార్థిస్తే తప్పకుండా ఆమె బ్రతుకుతుంది. ఆ మేడగది ఎలా కనిపిస్తుంది అంటే స్వస్థపరిచే మేడగదిలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీరందరూ కూడా ఆ శవాన్ని అక్కడ పండుకోబెట్టి లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విన్నారంట. పేతురు ఎక్కడున్నాడని విన్నారు? ఎక్కడ ఉన్నాడని విన్నారు? చెప్పాలి, ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? రెండు కలిపి చదువుతారేంటి? యొప్పేలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? యొప్పేలో ఉన్నాడని తెలుసుకుని వాళ్ళు ఏం చేశారు? ఆయన దగ్గరకు వెళ్ళారంట. హల్లెలూయా. తడవు చేయకుండా, ఏమాత్రము కూడా ఆలస్యము చేయకుండా వారి యొద్దకు రావాలని చెప్పి వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 2 మనుషులను అతని యొద్దకు పంపించారు. ఈ వర్తమానం ఇచ్చి ఏం చేశారు? వారు 2 మనుషులను ఈ వర్తమానం ఇచ్చి అక్కడకు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడికి పంపించిన తర్వాత పేతురు లేచి వారితో కూడా వెంటనే బయలుదేరి అక్కడకు వచ్చి ఉన్నాడు. వెంటనే పేతురు వచ్చిన తరువాత మనం జ్ఞాపకం చేసుకుంటే చేరినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చారంట. పేతురుని ఎక్కడికి తీసుకొచ్చారు? మేడ గదిలోనికి తీసుకుని వచ్చారు. అక్కడ మనం చూస్తే అక్కడ ఎవరున్నారు ఆమె దగ్గర అంటే విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారంట. ఎవరు వచ్చారు? విధవరాండ్రందరూ వచ్చి ఈ పేతురు వెళ్ళేసరికి ఆ శవము దగ్గర కూర్చునంట చాలా ప్రలాపిస్తూ వారందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ దోరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టినటువంటి అంగీలను వస్త్రాలను చూపిస్తూ అతని ఎదుట నిలిచి ఉన్నారు. ఎవరికి చూపించింది? పేతురుకు చూపిస్తున్నారంట. అక్కడ ఉన్న విధవరాండ్రందరూ ఆమె బ్రతికి ఉన్నప్పుడు, మాతో కలిసి ఉన్నప్పుడు ఆమె ఈ రీతిగా అంగీలను కుట్టి వస్త్రాలను కుట్టి మాకు ఇచ్చేదయ్యా. ఇవిగో మేము ధరించినటువంటి ఈ వస్త్రాలు ఆమె ఇచ్చినవే అని చెప్పి ఆ పేతురుకు చూపిస్తూ ఉంటే ఇప్పుడు పేతురు వారితో మాట్లాడుతున్నారు. అందరినీ వెలుపలికి పంపమని సెలవిచ్చాడు. హల్లెలూయా. మీరందరూ కూడా బయటికి వెళ్ళండి అని చెప్పినప్పుడు వారందరూ బయటికి వెళ్ళారంట. బయటకు వెళ్ళిన తర్వాత పేతురు ఇప్పుడు మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు. శవం వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నా ప్రార్థన నా దేవుడు తప్పకుండా వింటాడు. హల్లెలూయా. నా ప్రార్థన నా దేవుడు వింటాడు. ఈమె చేసినటువంటి సత్క్రియలు ధర్మకార్యములను దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకని? దీనుల ఎడల ఆయన కృప చూపించే దేవుడు. ఆయన ఎవరైతే ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారి పక్షమున దేవుడు ఉండి కార్యములను చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన శవం వైపు తిరిగి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి పిలుస్తున్నాడంట. తబితా లెమ్మన్నాడంట. హల్లెలూయా.
హల్లెలూయా. ఏమంటున్నాడు? తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ మేడగది ఎలా కనిపిస్తుంది మనకి? స్వస్థపరిచే మేడగదిలాగా కనిపిస్తుంది. మొట్టమొదటిగా మేడగది అనుభవాలలో పొందుకునేటువంటి ఆశీర్వాదాలలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే స్వస్థపరిచేటువంటి ఆశీర్వాదమై ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి కూర్చోబెట్టాడంట. పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఇప్పుడు చనిపోయినటువంటి తబిత తిరిగి లేచిన తరువాత ఏం చేస్తున్నాడంటే సజీవురాలునుగా వారికి అప్పగించెను. ఎంత కృపండి! ఈ భాగ్యం ఎవరికి వస్తుంది? చెప్పాలి, ఎవరికి వస్తుంది? ఏం మాట్లాడరేంటి? ఎవరికి వస్తుంది? చెప్పరేంటండి? రాత్రి నుంచి మొత్తుకుంటున్నా. ఎవరికి వస్తుంది? ఎవరైతే దేవుని నమ్ముకుని ఏం చేస్తారు? సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ధర్మకార్యాలు చేస్తూ, అంటే మనం దేవుని నమ్ముకోకుండా ధర్మకార్యాలు చాలా చేస్తారు. సత్క్రియలు చేయకపోవచ్చేమో కానీ ధర్మకార్యాలు చేస్తారు. ఏ కార్యాలు అవి? భూదానాలు, గోదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు చాలా చేస్తారు. వీటి వలన మనకు వచ్చిన శ్రమ పోదు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి నమ్ముకుని ఆయనలో ఎదుగుచు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆమె చేసినటువంటి మంచి క్రియలు దేవుడు చూస్తూ ఉంటాడు. ఆమె చేసిన ధర్మకార్యాలు దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి భక్తులు చేసిన ప్రార్థన ఇప్పుడు దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా మనము ఎన్నిసార్లు ఎన్ని గంటలు ప్రార్థన చేసిన మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళ చెప్పలన్నీ అరిగిపోయేటట్టుగా చేసిన దాని వలన ప్రయోజనము లేదు. మొదట మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఆ హృదయంలోనికి దేవుణ్ణి చేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా ఈమె ఉన్నది కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించగానే ఆ భక్తురాలు లేచి కూర్చున్నట్లుగా చూస్తున్నాం. ఇది యొప్పే ఎందంతటా తెలిసిపోయిందంట. ద్వారకా కాయిలో పడింది కదా, మనందరికీ తెలుసు కదా. అనుకోని రీతిగా చనిపోయింది కదా. భక్తుడు వచ్చి ప్రార్థిస్తే తిరిగి మరలామే బ్రతికిందంట అని చెప్పి ఆ యొప్పేలో అందరికీ తెలిసిందంట. అనేకులు ప్రభువునందు ఇప్పుడు ఈమెకు జరిగిన కార్యమును బట్టి విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. అనేక మంది విశ్వాసం ఉంచారంట దేవుని పట్ల. పేతురు యొప్పేలో సీమోనని ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ద్వారకా అనే శిష్యురాలకు మేడగదిలో దొరికినటువంటి స్వస్థత. ఆమెకి ఏం దొరికింది? మేడగదిలో స్వస్థత దొరికింది. రెండవదిగా చూస్తే జీవం ఇచ్చినటువంటి మేడగదిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకుని, మీరు తొందరపడకుడి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మేడగది మనకి ఏ మేడగదిగా కనిపిస్తుంది? జీవమునిచ్చిన మేడగది. ఈ మేడగది ఐతుకు అను యవనస్తునికి జీవాన్ని ఇచ్చింది. ఒక విషయాన్ని మనం చూస్తే ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకున్నారంట. ఏ రోజు? ఆదివారమున రొట్టె విరుచుటకు వారు కూడుకున్నప్పుడు పౌలంట మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగిస్తూనే ఉన్నాడంట. మరునాడు అంటే ఎప్పుడండి? అంత డౌట్ ఏంటి చెప్పండి, నాకు వినపడాలి కదా. మరునాడు అంటే ఇప్పుడు ఆదివారం తర్వాత వచ్చేదేంటి? సోమవారమే కదా. కాబట్టి ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రసంగిస్తున్నాడు? అర్థమైందా? ఒక్క 10 నిమిషాలు ఎగస్ట్ అయితే అందరూ ఇట్టే చూస్తున్నారు.
నేను వారం నుంచి చూస్తున్నా. నైట్ అమ్మగారు 8 నుంచి 10 వరకే అన్నారు కదా, ఒక 5 నిమిషాలు ఎగస్ట్ అయిందే, 10 నిమిషాలు ఎగస్ట్ అయిందని చెప్పి తలలో అందరూ కూడా అట్లా తిప్పి ఇలా చూస్తూ ఉంటున్నారు నా వైపు. 10 అయింది ముగించరేంటి అని. అర్థమవుతుందో? ఇక్కడ చూస్తే రొట్టె విరిచినప్పుడు వారందరూ ఆదివారమున కూడి ఉన్నారంట. ఆయనకి ఆదివారము మనకులాగా టైం ప్రకారం ముగించుకుని వెళ్ళిపోయే పని లేదంట. 2వ రోజు వెళ్దాములే అనుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు పని లేదనుకో, వచ్చిన వారికి లేదా చెప్పాలి. ఆమేన్ అనగానే ఎంత హడావుడికి వెళ్ళిపోతారో చూడండి. ఎవరో ఒకరు చెప్పి ఇంకొకటి వేసుకొని అయినా కానీ వెళ్ళిపోతున్నారు. ఏంటి హడావుడి అంటే, హడావుడికి ఇంటికి వెళ్ళిపోవాలి, పంపులు కట్టేస్తారు, నీళ్లు పట్టుకోవాలి కదా. టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళేమో కూర వండాలి, చేసి రాని వాళ్ళేమో టిఫిన్ చేయాలి. ఎన్ని బాధలు బాధ్యతలు కలిగి హడావుడిగా ఏం చేస్తున్నారు, పరుగులు పెడుతూ ఉంటున్నారు ఇంటికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూర్చునే ఉన్నారంట. ప్రసంగించి ఆయన ఆపకుండా ప్రసంగిస్తూనే ఉన్నాడంట. ఎంత ఆశ్చర్యం అండి. అలాంటి సంఘాలు ఎక్కడుంటున్నాయి ఇప్పుడు? ఉంటున్నాయా? ఉండట్లేదు అలాంటి సంఘాలు. ప్రసంగాలు వినే సంఘాలు లేవు. ఏ సంఘాలు ఉన్నాయి చెప్పాలి? ఏ సంఘాలండి? అక్కడికి వెళ్తే అక్కడ బాగా ఎగురుతున్నారంట, భాషలు మాట్లాడుతున్నారంట. ఇలాంటివే గమనించి ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్తే అయిపోతాయంట, ఈ పోతాయంట అని చెప్పి పరుగులు ఎత్తుతూ ఉంటున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా నీ బుద్ధి మారినప్పుడు నీకు కార్యాలు జరగవు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ పౌలంట ప్రసంగిస్తూ ఉన్నాడంట. ఎప్పుడు వరకంటే అర్ధరాత్రి వరకునంట. ఆదివారం ఉదయాన్ని కూడినటువంటి వారు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచూ ఉన్నారు. హల్లెలూయా. ఒక మాట మాట్లాడి పాట పాడట్లా. అర్థమైందా? ఒక్కొక్క మాటకు ఒక్కొక్క పాట పాడట్లేదు. అక్కడ విస్తరించి ప్రసంగిస్తున్నాడంట. దేవుని మాటలు వచ్చిన వారికి విలువైనటువంటి మాటలు తెలియచేస్తూ ఆయన మాట్లాడుచూనే ఉన్నాడంట. అలా విస్తరించి మాట్లాడుచూ ఉన్నప్పుడు కూడి ఉన్న మేడగదిలోనంట చాలా దీపాలు ఉన్నాయంట. అర్ధరాత్రి అయిపోయింది కదా, ఇప్పుడు కరెంటు కావాలి. అప్పుడు కరెంటు లేదుగా, ఏం పెట్టుకోవాలి? దీపాలు పెట్టుకోవాలి. కాబట్టి చాలా దీపాలు అక్కడ ఉన్నాయంట. అప్పుడు ఇక్కడ ఉన్నది ముసలి వాళ్ళే కాదు, అలాగే నడిప్రాయం వాళ్ళే కాదు, యవనస్తులు కూడా ఉంటారు కదా. ఉన్నారు మన సన్నిధిలో ఉన్నారు, కానీ వాక్యాన్ని వినరు. ఎందుకనంటే అక్కడున్న యవనస్తుడు కూడా వినలా. యవనస్తుడికి నిద్ర రావటం ఏంటండి? ముసలోళ్ళు నిద్రపై పడారంటే ఆశ్చర్యం లేదు కదా. యవనస్తుడు నిద్రపై పడిపోయాడంటే ఎలా ఉన్నారంటే యవనస్తులు దేవుని మాటలు వినేటట్టుగా లేదు. ఎట్లా ఉంటున్నారండి? తల కిందకు వంచుకుని ఫోన్లు చూసుకోవటము, ఒకరికొకరు చెవుల్లో ఏదో చెప్పుకోవటం నేను చూస్తూనే ఉంటా. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఊరికే దేవుని సన్నిధికి వెళ్ళకపోతే అమ్మ ఊరుకోదు నాన్న ఊరుకోడు అని చెప్పి రావటమే. మార్పు ఉండట్లేదు. దేవుని మాట వింటే మారుతారు. యవనస్తుడు తొట్టులు పోకుండా ఉండాలంటే ఏముండాలంట? వారి హృదయంలో వాక్యం ఉండాలంట. దేవుడు ఉండాలి. దేవుణ్ణి హృదయంలోకి చేర్చుకోకుండా మనం ఎంతకాలము ఉన్నా కానీ తల్లిదండ్రులకు భయపడి వచ్చినా ఆ దేవుని వాక్యం నీలోకి వెళ్ళదు. కాబట్టి నీలో మార్పు అనేది ఉండదు. బైబిల్ పట్టుకుని రావటమే కానీ దాన్ని తీసి చదవటము కూడా ఉండదు. యవనస్తులు చదివి ఎంతకాలం అయ్యిందో, అవునా? యవనస్తులు వచ్చి పాటలు పాడి ఎంతకాలం అయిందో. ప్రజెంట్కి ఒక్కడే వచ్చి పాడేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడంట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎక్కడున్నాడంట? కిటికీలో కూర్చున్నాడంట వెళ్ళి. ఎందుకని? దేవుని వాక్యాన్ని వినాలని లేదు కదా, ఏదో ఆటపాటలుగా అన్నట్టుగా వెళ్ళి కిటికీలో కూర్చున్నాడంట. కిటికీలో కూర్చోవటం ఏంటి అసలు? మేడ గదంటే ఎక్కడుంది? పైన ఉంది. 3 అంతస్తుల మేడగది అది. ఆ పై నుండి కిటికీలో కూర్చున్నాడంట. మన కిటికీలకి రాడ్లు ఉన్నాయి కదా, అప్పుడు లేవేమో అవి. మనిషి కింద పడే అంత ఖాళీ ఉందంట కిటికీకి. హల్లెలూయా. చూడండి, ఆ కిటికీలో కూర్చునంట బాగా నిద్రపోతున్నాడంట. ఈయనేమో విస్తరించి ప్రసంగం చేస్తుంటే ఆయనేమో గాఢ నిద్రలో ఉన్నాడంట. ఎంత వ్యత్యాసమో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినాలనే ఆసక్తి లేదు కాబట్టి ఆయనకు నిద్ర వస్తుంది. ఏ కష్టం లేనప్పుడు, ఏ బాధలు లేనప్పుడు ప్రార్థన చేయరు.
ఎందుకని? ఆహారం సమృద్ధిగా ఉంది, నా భర్త బాగానే కష్టపడుతున్నాడు, తీసుకొస్తున్నాడు కాబట్టి నాకు ఏ కొదువే లేదు. సంతోషంగా పాటలు పాడుకుంటూ ఏం చేస్తారు? హాయిగా చక్కగా ఉదయాన్నే తలదూకొని, ఒక అమ్మాయి సంగతి తెలుసు నాకు, అందుకు చెప్తున్నా. అలా అలా ఆయన జీతం తెచ్చిస్తే ఉదయాన్నే లేచి తలదు వేసుకొని ఇల్లు వాకిళ్ళు ఊడ్చేసి చక్కగా ఏం చేసేదన్నమాట, పాటలు పాడుకుంటూ హ్యాపీగా ఉండేది. ఎవరి రోజున దిగాలుగా. చూడండి, మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రార్థన మీద ఆసక్తి ఉండదు. ఈయనకు వాక్యం వినాలని ఆసక్తి లేదు కనుక మేడగదిలో కిటికీలో కూర్చుండి ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రలో ఉన్నాడంట. హల్లెలూయా. నిద్రాభారము వలన ఆయనేమో ప్రసంగిస్తూ ఉండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయాడంట. ప్రాణం పోయిందంతే. అందరూ వెళ్ళి శవాన్ని ఎత్తేసారంట. ఇక చనిపోయిన వారిని ఎత్తి తీసుకెళ్ళి పెట్టాలి కదా. అందరూ శవాన్ని ఏం చేశారు? ఎత్తబడ్డాడంట. చనిపోయిన వాడే ఎత్తబడిను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు మారు మనసు పొందకపోయినా, త్రాగుబోతైనా, దేవుణ్ణి దూషించేవాడైనా, సేవకులను తిట్టేవాడైనా కదా, ఇప్పుడు ఏం చేయాలి? దేవుని మీద భయభక్తులు లేకపోయినా, వాడికి పలానా రోగం వచ్చిందండి, హాస్పిటల్లో ఉన్నాడు, ప్రార్థన చేయమంటే చేయాలి. అది మన బాధ్యత. కాబట్టి ఇప్పుడు ఇతడు దేవుని మీద ఆసక్తి లేకపోయినా, వాక్యాన్ని వినకపోయినా, భయభక్తులు లేకపోయినా, మార్పు చెందకపోయినా ఆడు చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు పౌలు వెంటనే క్రిందికి వచ్చి ఏం చేస్తున్నాడంట? అతని మీద పడి కౌగులించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతలోనున్నదని వారితో చెప్పాను. అతని ప్రాణము అతనిలోనే ఉన్నదని చెప్పి అక్కడున్న వారందరితో చెప్పాడంట. అతడు మరలా పైకి వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు రొట్టె విరిచి పుచ్చుకుని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. హల్లెలూయా. ఎప్పుడొచ్చింది అర్థమైంది మార్పు? ఎప్పుడొచ్చింది? దేవుడు ఒక దెబ్బ కొట్టినాక వచ్చింది. అవునా? ఎప్పుడు వస్తుంది మార్పు? చాలామందికి రోగం వచ్చి తగ్గినా కూడా మానరు. రోగం వచ్చి మంచంలో ఉన్నప్పుడు పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, అయ్యా ఇక మానేయి, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఇక నేను తప్పకుండా ఇక త్రాగనండి, ఇక ఆ పని చేయనండి, లేకపోతే ఇలా నేను ఉండనండి అంటే వారి వారి పరిస్థితులను బట్టి నేను ఇక ప్రార్థనకు వస్తాను, నేను ప్రార్థనే చేసుకుంటాను, దేవుణ్ణే నమ్ముకుంటాను అంటారు. కానీ ఆరోగ్యం వచ్చినాక కనపడరు. మళ్ళీ ఎక్కడ కనపడతారు వీళ్ళు? వాళ్ళు ఏ పనుల్లో ఉంటున్నారో ఆ పనుల దగ్గరే కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ యవనస్తుడు అలా లేడు. ఈ యవనస్తుడిని దేవుడు బ్రతికించిన తర్వాత మార్పు చెంది మరలా పైకి వచ్చంట. అందరితో పాటు ఏం చేశాడంట? రొట్టె తీసుకున్నాడంట. హల్లెలూయా. రొట్టె తీసుకుని ఆ రాత్రంతా వారితో కలిసి విస్తారముగా సంభాషణ చేశాడంట. అంటే నాలో ఉన్న ఆరోగ్యాన్ని చూడండి అన్నట్టు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా సంభాషించి బయలుదేరాడంట. వారు బ్రతికిన చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగేను. హల్లెలూయా. ఇప్పుడు జీవమునిచ్చినటువంటి మేడగదిగా మనకు కనిపిస్తుంది. ఈ మేడగది ఎలా కనిపిస్తుంది? జీవమునిచ్చిన మేడగదిలాగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మేడగది ఐతుకు అనే యవనస్తునికి ఏమి ఇచ్చింది? ఇప్పుడు జీవాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ అధ్యాయము 9-10 వచనాలలో, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణముకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మేడగది ఎలా కనిపిస్తుంది అంటే దర్శనమును చూసినటువంటి మేడగదిలాగా కనిపిస్తుంది. హల్లెలూయా. చూడండి, అపోస్తుడైన పౌలు, అపోస్తుడైన పేతురు దర్శనమును చూసినటువంటి మేడగది ఈ 3వ మేడగది.
అపోస్తుడైన పేతురు దర్శనమును చూసినటువంటి మేడగది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ప్రయాణమయ్యి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలైందంట. ఆయన ప్రయాణమయ్యి ఎక్కడికి వెళ్ళాడు? ప్రయాణమై పట్టణానికి సమీపించాడు. అప్పటి సమయము 12 గంటలు గడిచిందంట. ఈ 12 గంటల సమయంలోనంట ఆయన ప్రార్థన చేయటానికి మిద్దె మీదకి ఎక్కాడంట. మిద్దె మీదకి ఎక్కిన తర్వాత అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి బహుగా ఆకలి వేసిందంట. హల్లెలూయా. మిక్కిలి ఆకలి కొని భోజనము చేయ కోరాడు. ఇప్పుడు వెంటనే ఇంటి వారంట ఆయన కోసం ఏం చేస్తున్నారు? ఆహారమును సిద్ధపరుస్తున్నారంట. ఈయన వారు వెళ్ళి ఆహారము సిద్ధపరుస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ గ్యాప్లోనంట ఈయన పరవశుడయ్యాడంట. ఏంటి? దర్శనాలు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దర్శనాలు చూస్తున్నాడు. ఎప్పుడు? ఎన్ని గంటలకి? నిద్రపోయినప్పుడా? చెప్పాలి. నిద్రపోయినప్పుడా? నేను ఊరికి ఇలా కన్ను మూసానండి, నాకు ఒక దర్శనం వచ్చింది, కళ వచ్చింది అంటూ ఉంటారు. ఏ కళ వస్తే ఆ కళకి కొన్ని భావాలు వాళ్ళే నిర్ణయించుకుంటూ ఉంటారు, అనేకులకు తెలియజేస్తూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దర్శనాలు వేరు, కళలు వేరు. నిద్రపోతూ ఉండగా వచ్చేవి కళలు. చాలాసార్లు చెప్తున్నాను. చూడండి, ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ గడుపుచున్న సమయంలో వచ్చేవి దర్శనాలు. నీకే వస్తున్నాయో నువ్వు గమనించుకో. ఏది పడితే దానిని నువ్వు నమ్మి లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద వచ్చినాయి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి చెప్పి వారిని తొందర పెట్టొద్దు. నీకు తెలిస్తేనే చెప్పు, లేదంటే నీకు కలిగిన దానిని బట్టి ప్రార్థన చేయి అంతే. దీని విషయం ఏమై ఉన్నదని చెప్పి ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నీ వంతు అదే, కానీ ఎవరిని కూడా భయపెట్టడానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఈ మేడగది ఎలా కనిపిస్తుంది అంటే దర్శనమును చూసినటువంటి మేడగదిగా కనిపిస్తుంది. 4వదిగా మనం చూస్తే 2వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం చూస్తే, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించున్నట్టు మీరు మత్తులు కారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు ఆరోహణమైన తరువాత శిష్యులు ప్రార్థించినటువంటి మేడగది యొక్క అనుభవం కనిపిస్తుంది. ఎలా ఉన్నారంటే వీళ్ళు మత్తులుగా, అంటే ప్రార్థనలో నిమగ్నమైపోయారు. వీళ్ళు ఎలా ఉన్నారు? ప్రార్థనలో నిమగ్నమైపోయారు. ప్రక్కన ఏం జరిగేది, ఎవరొచ్చి పిలిచిన వారికి తెలియదు. ఇంకా అంతగా దేవునితో వారు సంబంధము కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారంట. కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమనుకుంటున్నారంట? ఏమంటున్నారండి అక్కడ ఉన్నటువంటి వారు? చెప్పాలి. కొందరు వచ్చి అంటున్నారంట, క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేస్తున్నారంట. వీళ్ళేమో ప్రార్థనా శక్తితో నింపబడి ఉంటే వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే ఏదో మత్తు పానీయాలు సేవించినట్టున్నారు. అది కూడా క్రొత్తదంట. అంటే ఇప్పుడు వరకు త్రాగే దానివల్ల మత్తు రావట్లా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏది తాగారు? క్రొత్తది తాగారంట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మత్తులై ఉన్నారని చెప్పి అపహాస్యము చేస్తున్నారు. అప్పుడు పేతురంట ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో మాట్లాడుతున్నారు. శిష్యులతో కూడా ఎవరున్నారు ఇక్కడ? పేతురు ఉన్నాడు. వారు మాట్లాడుచున్న మాటలు, వారు చేస్తున్న అపహాస్యము ఎవరు చూస్తున్నారు? పేతురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థించే మేడగది మనకు కనిపిస్తుంది. ఆ ప్రార్థించినటువంటి మేడగది యొక్క అనుభవము మనకిక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దానియేలు గ్రంథములో 6వ అధ్యాయములో మనం చూస్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము
10వ వచనములో చూస్తే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దానియేలు? చెప్పాలి. అక్కడ ఒక శాసనము సంతకం కూడా చేయబడిపోయింది. ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారిని సింహాల బోనులో వేస్తాము అని. కానీ ప్రార్థనాపరుడైనటువంటి దావీదు మానేడా? సింహాలకు భయపడల. సింహాల గుహలో వేసేటువంటి ఆ శాసనమును విధించినటువంటి వారికి కానీ అక్కడ ఉన్నటువంటి రాజుకు కానీ ఎవరికి భయపడట్ల అంటే మనుషులకు భయపడట్ల, క్రూరమైనటువంటి జంతువు కూడా భయపడల. అది ఏ శాసనమో కూడా దానియేలుకు తెలుసు, ఎక్కడ వేస్తారో కూడా దానియేలుకు తెలుసు. అయినప్పటికీ కూడా దేవునికి ప్రార్థించటము మానలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు శ్రమలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడే కాదు, మనకు అన్నీ ఉన్నా కానీ దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యోబు భక్తుడికి అన్నీ ఉన్నాయి. పిల్లలున్నారు, 10 మంది పిల్లలున్నారు, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, పశువులు ఉన్నాయి, చాలా సిరి సంపదలు ఉన్నవి. అయినప్పటికీ ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఏం చేసేవాడు? ప్రార్థన బలిపీఠాన్ని కట్టి బలులు అర్పిస్తూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఉన్నా కానీ దేవుణ్ణి మర్చిపోవద్దు, ప్రార్థనను మర్చిపోవద్దు. ప్రార్థనే నీ ప్రాణమని నీవు మర్చిపోవద్దు. యేసు ప్రభువు వారు అక్కడ ఆరోహణమయ్యారు. దేవుడు లేడు కదా అని చెప్పి వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్లకుండా అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన చెప్పాలి? ప్రార్థనలోనే మత్తులుగా ఉన్నటువంటి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, నిద్రపోతూ కాదు. మోకరించి మోకాళ్ళ మీదే అంటే కిందకు మొహం తల కిందకు ఉంచేసి ముసుగు వేసుకుని నిద్రపోయేవారు చాలామంది ఉంటారు. ప్రార్థన అయిన వరకు కూడా అటు ఇటు కూడా కదలకుండా. అలాంటి మత్తు కాదు ఇది. త్రాగి ఉన్న మత్తు కూడా కాదు. వారు అపహాస్యం చేశారు, కానీ ప్రార్థన అనేటువంటి మత్తులో వీరు ఉన్నట్లుగా చూస్తున్నాం. దానియేలు కూడా అట్టి శాసనము సంతకము చేయబడిందని తెలిసినప్పటికీ తన ఇంటికి వెళ్ళంట ఇంతకు ముందు ఎలా చేశాడో యథాప్రకారముగానంట అలాగే మరలా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని చాటుగా చేయట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చూడకుండా చేసుకుందామని అనుకోవట్లా. ఆయన ఏం చేస్తున్నాడంట? తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమునకు తెరిచి తన దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ మరణకరమైన రోగము వచ్చిన ప్రార్థన చేయి. నీ ప్రార్థన నిన్ను స్వస్థపరచవచ్చు, నీ ప్రార్థన నిన్ను బ్రతికించవచ్చు. కనుక నువ్వు ప్రార్థన అనేది మానవద్దు అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుచూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము 6వ వచన భాగములో మనం చూస్తే, ఈ మేడగదులు 3 అంతస్తులు గలవి, ఇలాగున 30 గదులుండెను. ఇవి మేడగదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండెను. ఇవి మందిరపు గోడను ఆనుకొని ఉన్నట్టు ఉండి ఆనుకొనక ఉండెను. ఎలా ఉన్నాయంట? ఇవి మందిరపు గోడను ఆనుకొని ఉన్నట్టుండి ఆనుకొనకుండా ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ 6వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యం అంటుంది కదా, ఈ మేడ గదులు 3 అంతస్తులు గలవి. మనం ఇప్పుడు దాకా చదువుకున్న మేడ గది ఎన్ని? 3 అంతస్తులు గలవి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? మేడ గదులు. పూర్వకాలంలో మేడలు ఉండేవి కాబట్టి అక్కడ మేడ గదులు అని వ్రాయబడుచున్నవి. ఇలాగున్న 30 గదులు ఉన్నాయంట. ఇవి మేడ గదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉన్నాయంట. ఇవి మందిరపు గోడను ఆనుకొని ఉన్నట్టుండి ఆనుకొనక ఉండెను. ఆనుకొని ఉన్నట్టుగానే కనిపిస్తాయంట, కానీ అవి ఆనుకొని
ఆనుకోనలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మందిరపు అనుభవము కలిగినటువంటి మేడగదిగా మనకు కనిపిస్తుంది. ఇది ఏ మేడగదిగా కనిపిస్తుంది? మందిరపు అనుభవము కలిగినటువంటి మేడగదిగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ మందిరములో చేరి ప్రార్థించినటువంటి ప్రతి ప్రార్థన నీ అనుభవము వ్యర్థముగా పోదు. నీ అనుభవము వ్యర్థముగా పోదు అని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేయబడుచున్నది. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అనుభవము మరి ఎక్కడ కూడా మనకు దొరకదు. చాలాసార్లు దేవుణ్ణి నమ్ముకోకముందు ఒకవేళ సినిమా హాల్లో ఉండే ఆ అనుభవమే సంతోషంగా అనిపించవచ్చు. లేదంటే ఇంకా ఇతరితర కార్యకలాపాలు జరిగేటువంటి స్థలాలలో ఉన్నప్పుడు అక్కడున్న అనుభవమే నీకు సంతోషము మేలుగా నీకు అనిపించవచ్చు. కానీ అవేవి నీకు నిత్యమైన సంతోషాన్ని ఇచ్చేవి కాదు, నిన్ను బ్రతికించేవి కాదు, నీకు అనుభవాన్ని నేర్పించేవి కాదు. అక్కడున్నటువంటి అనుభవము వేరు, ఇక్కడున్న అనుభవము వేరు. దేవుని మందిరం ఉన్న అనుభవము నిన్ను ఎక్కడికి చేరుస్తుంది అంటే పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మేడగదిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము నుంచి 4వ వచనము వరకు మనం చూస్తే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు పండుగ దినం వచ్చింది. అందరూ ఒకే చోట కూడి ఉన్నారంట. అందరూ ఒకే చోట కూడి ఉండి దేవుణ్ణి మహిమపరుస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్న సమయంలో వేగముగా వీచేటువంటి బలమైన గాలి వంటి ఒక ధ్వని అంట ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్నటువంటి ఇల్లంతయు నింపబడిందంట. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆకాశము నుంచి అకస్మాత్తుగా వారి మీదకి వచ్చిందంట. మరియు అక్కడ చూస్తే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడుచున్నదంట. హల్లెలూయా, వారికి కనబడుతుందంట. అలాగే మనం చూస్తే వారిలో ఒక్కొక్కని మీద వ్రాలుచు ఉన్నదంట, విభాగింపబడినట్టుగా కనబడుతుంది. తిరిగి మరలా అవన్నీ వారి మీదంట ఒక్కొక్కని మీద వ్రాలుచు ఉన్నదంట. అప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని కృప పరిశుద్ధాత్మ శక్తి వారందరి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఎంతగా దేవునితో సహవాసం చేస్తే పరిశుద్ధాత్మ శక్తి వస్తుందండి చెప్పాలి, అవునా? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి రావాలి అంటే దేవునితో నువ్వు ఎంత సన్నిహితంగా ఉండాలి, ఎంత ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి, అవునా? ఏమీ లేకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు అని నుంచున్నా కూర్చున్నా నడుస్తున్నా వచ్చేసాడు అంటే ఎట్లా కుదురుద్ది? చూడండి, వాక్యాలను మనం ఆధారం చేసుకుంటే ఏ సమయాలలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి మీదకి వచ్చిందనేది మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడంతా కూడా మనం అబద్ధాలు ఆడి కాసేపటికి మనం మోకరించగానే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడా? మనం పగలంతా పాపం చేసి రాత్రి ప్రార్థన చేస్తుంటే వచ్చేస్తాడా? జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆషామాషాగా కనిపిస్తున్నాడు ఈ రోజుల్లో. మనం జ్ఞాపకం చేసుకుంటే చూస్తున్నాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తే వారందరూ కూడా ఎంతో భక్తితో నియమ నిష్ఠలతో అక్కడ కూడి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారందరి మీదకి కూడా ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ వచ్చింది. ఈ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి అప్పుడు వాక్ శక్తిని
అనుగ్రహించింది. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాక్ శక్తి నీకు అనుగ్రహించబడదో అప్పుడు నువ్వు కల్పనా కథలు చెప్తూ ఉంటావు, పెట్ట కథలు చెప్తూ ఉంటావు. నీకు ప్రార్థన లేదు కాబట్టి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాక్ శక్తి నీకు లేదు కనుక ఆ బైబిల్లో ఉన్నవి ఏవి నీవు చెప్పలేవు. ఏం చెప్తూ ఉంటారు? ఏదో ఒక వాక్యాన్ని చదివి దాన్ని ఆధారం చేసుకుని పాటలు పాడుతున్నావు, ఏదో ఒక సందర్భాలతో సమయాన్ని చక్కగా గడుపుతూ ఉంటారు. చూడండి, దేవుని సన్నిధిలో మనం నిలబడి మాట్లాడుతున్నామన్నా, దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తున్నామన్నా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నామన్నా మనం ఎలా ఉండాలంటే దేవుని ఏం చేసింది? వాక్ శక్తిని
దేవుణ్ణి వెంబడిస్తున్నావు, దానిని బట్టి ఏ ఆశీర్వాదము నీవు పొందుకొనబోతున్నావు. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుని ఈ అనుభవాలు నీకు లేనట్లయితే ఈ అనుభవాలలో పాలు పంపులు పొందటానికి నీ దేవునితో సహవాసము చెయ్యి. వారికి వచ్చినటువంటి ఆశీర్వాదాలు తప్పకుండా ఈరోజు దేవుడు నీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. అట్టి కృపా భాగ్యము ఈరోజు మనందరికీ దయచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, నీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. నీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి నైనా ఈ ఉదయకాల సమయంలో మేడగది యొక్క అనుభవాల గురించి, ఆశీర్వాదాల గురించి మీరు మాతోనైనా తేటగా సూటిగా మాట్లాడి మమ్మలను బలపరిచిన మా దేవా మీకే స్తోత్రములు, వందనాలయ్యా. అయ్యా, మేము ప్రతి ఒక్కరము కూడా అట్టి అనుభవాలు కలిగి ఆశీర్వదించబడినట్లుగా నీ సహాయము దయచే. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి.